హలో అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడొచ్చేసి టైము మార్నింగ్ 8 అవుతుందండి. బాబు అయితే స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళాల్సుంది. ఆయన 8:30కి అట్లా వెళ్ళిపోతారండి. బాబు అయితే మార్నింగ్ 6:30కే వెళ్ళిపోతాడండి డైలీ. ఇక్కడ స్కూల్స్‌కొచ్చేసి టైమింగ్స్ వింటర్‌లో ఒక టైం ఉంటుందండి. ఇంకా సమ్మర్‌లో ఒక టైం ఉంటుంది. టైమింగ్ అనేది సీజన్‌ని బట్టి చేంజ్ అవుతుంది. ఇక్కడొచ్చేసి మాకు ఆర్మీ స్కూలు, ఇంకా కేవీ స్కూలు 2 ఉంటాయండి. రెండిటికి వచ్చేసి టైమింగ్స్ అనేవి వేరువేరుగానే ఉంటాయి. ఇక్కడ నేను బాక్స్ చూపిస్తున్నాను కదండీ! ఇవొచ్చేసి ఐరన్ బాక్సెస్. ఇవి ఆర్మీ వాళ్ళు ఎవరున్నా వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటాయండి. ఎందుకంటే మేము షిఫ్టింగ్ అప్పుడు మాకు లగేజ్ అనేవి వీటిల్లోనే ప్యాక్ అవుతాయి. ఇంకా నాకు పూజ కూడా అయిపోయిందండి. ఇక్కడ ఫ్లవర్స్ అనేవి దేవుడి కోసం డైలీ అయితే దొరకవండి. ఏదో ఉన్న రోజు అలా కింద నుంచి కోసుకొచ్చుకుంటాను. లేని రోజు అలానే పూజ చేయాల్సి ఉంటుంది. ఇంకా మాకు బయటకెళ్ళి సివిల్‌లోంచి తెచ్చుకోవాలంటే కూడా బయటకి వెళ్ళటానికి డైలీ పర్మిషన్ ఉండదండి. ఇంకా వచ్చేసి బయటకి వెళ్ళాలంటే చాలా లాంగ్ కూడా. అందుకే వెళ్ళలేము. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేస్తానండి. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పెసరట్టు చేయాలనేసి నిన్న నైటే నేను నానబెట్టి పెట్టానండి. పెసరపప్పు, ఇంకా మినపప్పు, కొంచెం రైస్ కలిపి నానబెట్టాను. వీటిల్ని మిక్సీ పట్టుకోవాలండి. మనం దోసపిండి ఎలా అయితే పట్టుకుంటామో అలానే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీనిలో వచ్చేసి 2 పచ్చిమిర్చి, ఇంకా ఒక చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశానండి మిక్సీ పట్టే టైంలోనే. ఇంకా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేశాను. ఇది మరీ పలుచగా చేయకూడదండి పిండి అనేది. కొంచెం మనకి చిక్కగానే ఉండాలి. పెసరట్టు అనేది చాలా హెల్తీ డిష్ అండి. నేను అందుకే వీక్‌లో 1 టైమ్ అయినా కంపల్సరీ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటారండి దీన్ని. మా బాబు స్కూల్‌కి వెళ్ళాడని చెప్పాను కదా అండి. ఇక్కడ స్కూల్స్‌కి లంచ్ అంటే ఏం తీసుకెళ్లరండి వేరుగా. ఏదైతే మేము బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంట్లో తయారు చేస్తామో అదే తినేసి ఇంకా కొంచెం తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ అనేవి మన సైడ్ లాగా ఈవినింగ్ వరకు ఉండవండి. ఇవి మధ్యాహ్నం వరకే ఉంటాయి స్కూల్స్. 2 కల్లా వచ్చేస్తారు పిల్లలు. ఇంటికి వచ్చి లంచ్ చేస్తారు. అందుకే ఇంట్లో ఏ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తామో దాన్నే వాళ్ళు తినేసి ఇంకా కొంచెం బాక్స్‌లో కూడా పెట్టుకొని తీసుకువెళ్తారండి. నేను ఇంకా సీజన్‌ని బట్టి స్కూల్‌కి టైమింగ్స్ కూడా చేంజ్ అవుతాయని చెప్పాను కదా! అట్లా అని ఈవినింగ్ వరకు వింటర్‌లో ఈవినింగ్ వరకే ఉండదండి. మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఫరక్ ఉంటుంది అంతేను. 6:30కి వెళ్తారంటే మార్నింగు, వింటర్‌లో 7కి అట్లా వెళ్తారండి. ఇంకా ఇక్కడ నేను ఈ బ్యాటర్‌లో వచ్చేసి సాల్ట్, ఇంకా జీలకర్ర కలిపానండి కొంచెము. జీలకర్ర వేస్తే టేస్ట్ బావుంటుంది. ఇక్కడ వింటర్‌లో వచ్చేసి చాలా చల్లగా ఉంటుందండి. చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు డే టైమ్‌లో అయితే ఇంట్లో అస్సలు ఉండాలనిపించదండి. ఆ చలికి అస్సలు తట్టుకోలేము ఇంట్లో. మేమైతే మ్యాక్సిమము మిద్ది పైన ఎండలోనే ఉంటామండి డే మొత్తము. భోజనం కూడా పైకే తీసుకెళ్ళి అక్కడే తినేస్తాము. రూమ్ హీటర్లు అనేవైతే 24 హవర్సు ఆన్‌లోనే ఉంటాయండి. నేను ఈ పెసరట్లోకి వచ్చేసి కాంబినేషన్‌గా వేరుశనగ పప్పు, ఇంకా ఆనియన్ చట్నీ చేస్తున్నానండి. దానికోసం నేను ఇక్కడ ఫ్రై చేసేసాను. దీనిలో వచ్చేసి ఇంకా ఓన్లీ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా తర్వాత తాలింపు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అనేది. ఇంకా నేనొచ్చేసి లాస్ట్ టైము హోమ్ టూర్ వీడియో పెట్టాను కదా అండి. ఆర్మీ క్వార్టర్ ఎలా ఉంటుంది అనేసి. ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది అడుగుతున్నారండి. మీకు నెక్స్ట్ పోస్టింగ్ వచ్చిందన్నారు కదా! ఎక్కడ వచ్చింది అనేసి. నేను మాకు నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది అనేది ఈ వీడియోలో నేను కంపల్సరీ చెప్తానండి. ఇక్కడొచ్చేసి నేను పెసరట్టు వేస్తున్నానండి. పెసరట్టు అనేది మనం ప్లెయిన్‌గా వేసుకునే దానికంటే దానిపైన మనం ఆనియన్స్ చల్లుకుంటే ఇంకా టేస్ట్ అనేది పెసరట్టు టేస్ట్ చాలా బావుంటుందండి. మా ఇంట్లో వాళ్ళైతే ఆనియన్స్ కంపల్సరీ అడుగుతారండి పెసరట్టు చేస్తే. దాని మీద కంపల్సరీ ఆనియన్స్ వేయాల్సిందేను. మాకు పోస్టింగ్ ఎక్కడ వచ్చింది అనేది తెలిస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మేము కూడా అంతే ఎక్కువ ఫీల్ అయ్యాం కాబట్టి హ్యాపీగా. అస్సలు అనుకోలేదండి అలాంటి పోస్టింగ్ వస్తుందని ఈసారి. అసలు గెస్ చేయలేదు మేము. నాకు మా హస్బెండ్ చెప్పినప్పుడు కూడా పోస్టింగ్ గురించి నాకైతే జోక్ చేస్తున్నారేమో అనిపించిందండి. నేనైతే నిజమని అస్సలు అనుకోలేదు. ఇంకా మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదండి పోస్టింగ్ ఎక్కడ వచ్చిందో. అందుకే ఇంకెందుకు చెప్పేస్తాను. ఇంకా మాకు వచ్చేసి పోస్టింగ్ హైదరాబాద్ వచ్చిందండి. అవునండి, మీరు వింటున్నది నిజమే. మాకు పోస్టింగ్ హైదరాబాదే వచ్చింది. మా వారు ఇన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారండి. కానీ మేము ఇంతవరకు సౌత్‌లో ఒక్క పోస్టింగ్ కూడా కట్ చేయలేదు. ఇన్ని ఇయర్స్ మేము మొత్తం నార్త్‌లోనే ఉన్నామండి. మాకు ఫస్ట్ టైము ఇట్లా సౌత్ పోస్టింగ్ అనేది రావటము మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్తామా అని ఉందండి నిజం చెప్పాలంటే.
ఈ మనీ ప్లాంట్కి పెద్ద స్టోరీయే ఉందండి. నేను అది మీకు నిదానంగా చెప్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు ఆఫీస్కి వెళ్ళే టైం అయిందండి. ఇది వచ్చేసి బయట మెట్లవండి కిందకి వెళ్ళేవి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు వెళ్తున్నారండి, ఆఫీస్కి వెళ్తున్నారు. ఇప్పుడు 8:30, 9 అవుతుందండి. ఈ టైంలో వెళ్తే ఆయన మధ్యాహ్నం 3కి అలా వస్తారు మళ్ళీ. మనీ ప్లాంట్కి పెద్ద స్టోరీ అన్నాను కదా అండి, అదేంటో తెలుసా? నేను ఎన్నిసార్లు కష్టపడిన మనీ ప్లాంట్ని పెద్దగా చేసినా కూడా అదేంటో నాకు కలిసి రావట్లేదండి. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను పాలంపూర్లో అలానే మనీ ప్లాంట్ బాగా గ్రో చేశానండి. అది ఇక్కడికి రాంచీ వచ్చేటప్పుడు షిఫ్టింగ్లో పాడైపోయిందండి, అసలు ఏం మిగలలేదు. మళ్ళీ నేను ఇక్కడ రాంచీ వచ్చాక మళ్ళీ గ్రో చేశానండి. అది బాగా గ్రో అవుతూ ఉండింది. మధ్యలో మేము ఒకసారి లీవ్ వెళ్ళేటప్పుడు ప్లాంట్స్, ఇప్పుడు కాదండి, లాస్ట్ టైం లీవ్ వెళ్ళినప్పుడు ప్లాంట్స్ నేను కింద వాళ్ళ ఇంట్లో పెట్టానండి. బయట మేము వచ్చే వరకు వాటర్ పోస్తారని. వచ్చాక చూస్తే మనీ ప్లాంట్ అసలు మొత్తం కుండీతో సహా తీసుకెళ్ళిపోయారండి ఎవరో. అంత బాగా గ్రో అవుతుంది. నాకు తెలిసి మనీ ప్లాంట్ చోరీ చేసి వేస్తారు అని తెలుసు, కానీ ఇలా కుండీతో పాటే చోరీ చేస్తారని నేను ఎప్పుడూ చూడలేదండి, ఫస్ట్ టైం చూశాను. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి మొక్కలండి. నేను ఇంట్లోనే నారు పోసి వేశాను. కాకపోతే ఇవి చాలా మంత్స్ పట్టినాయండి. ఇవి ఇప్పటికీ ఇంత పెద్దగా అయినాయి, కానీ మధ్యలో ఒకసారి పూత వచ్చింది కానీ రాలిపోయిందండి. ఇంకా నేను మళ్ళీ రాదేమో, అసలు తీసి పడేద్దామా అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ పూత వస్తుందండి సెకండ్ టైము. పచ్చిమిర్చి వస్తాయేమో చూడాలి. ఇది వచ్చేసి నేను ఒక కాంపిటీషన్ కోసమని తయారు చేశానండి. దియా మేకింగ్ కాంపిటీషన్ అనేసి మాకు జరిగింది ఇదివరకు. దానికోసమని నేను తయారు చేశాను ఇట్లా. ఈ పెయింట్ అదంతా నేనే వేశానండి. కాకపోతే కాంపిటీషన్లో నేను సెలెక్ట్ అవ్వలేదండి. అవ్వకపోయినా కూడా నాకైతే నా వరకు మాత్రం నేను తయారు చేసింది నాకు చాలా బాగా నచ్చిందండి. నేను అందుకే దీన్ని అలానే ఉంచేసుకున్నాను. కాకపోతే ఇది ఇంకా బాగుండేదండి. నేను తర్వాత కాంపిటీషన్ల కోసం ఈ ఫ్లవర్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా చేసి పెట్టుంటే దీంట్లో, వాటిని నేను మళ్ళీ తీసేసి, చూడండి ఇక్కడ గమ్ నిషాన్ మీకు కనిపిస్తుంది, నేను ఇంకా తీసేసి వేరే వాటి కోసం యూజ్ చేశానండి. లేదంటే ఇది ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇంకా చాలా బాగుండింది. మేము ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి నా బ్యాంబూ ప్లాంట్ ఎందుకోనండి సరిగా గ్రో అవ్వట్లేదు. అంతకుముందు బాగానే ఉంది, కానీ వచ్చినప్పటి నుంచి నేను ఫ్రీక్వెంట్గా వాటర్ అవి చేంజ్ చేస్తూనే ఉన్నానండి. క్లీన్ చేసి మళ్ళీ పెడుతూ ఉంటాను. 1 వీక్కి ఒకసారి అయినా ఇట్లా నీట్గా ప్లాంట్ను కూడా వాష్ చేస్తానండి. అయినా ఎందుకో కానీ ఆకులు అవి అనేవి కొంచెం ఎల్లో కలర్లో వచ్చేస్తున్నాయండి. అర్థం కావట్లేదు ఎందుకనో అలా. ఒకవేళ 1 మంత్ అలానే వదిలేసాను కదండి, అందువల్ల ఏమో అని నా డౌటు. నాకు వేరే వాళ్ళు చెప్పారండి, దీనికి వచ్చేసి బౌల్లో ఓన్లీ మినరల్ వాటర్ యూస్ చేయాలి, ట్యాప్ వాటర్ యూస్ చేయకూడదు అనేసి. నేను అప్పటి నుంచి మినరల్ వాటరే పోస్తానండి బౌల్లో. ముందైతే తెచ్చినప్పటి నుంచి బాగానే ఉండేదండి. నాకు ఎందుకనో మరి ఈ మధ్య ఎక్కువ పాడవుతుంది అని అనిపిస్తుంది. ఒక్కొక్క స్టిక్కు ఇట్లా చూస్తున్నారు కదండి, ఒక్కొక్క స్టిక్కు ఇట్లా ఎల్లోయిష్గా వచ్చేసి కుళ్ళిపోతున్నాయండి, పాడైపోతున్నాయి. నేను ఈ మధ్య 2 స్టిక్స్ అయితే రిమూవ్ చేశానండి. అవి పాడైనప్పుడు వెంటనే రిమూవ్ చేసేయాలి, ఎక్కువ ఉంచకూడదు ఎక్కువసేపు. దీనికోసం మీకేమైనా టిప్స్ తెలిస్తే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి, నేను ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ ద వీడియో.